అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూలై నెల 17వ తేదీన గురువారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు కొత్తగా మన ఛానల్ గనుక చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9030108299 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు ఈ రాశి వారికి ఏమిటంటే చాలా మంచి అధికమైనటువంటి గుణాలు కలిగిన వారు ఈ రాశి వారు. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరనమాట. వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకన్నా ఎక్కువగా ప్రేమను చూపిస్తారు. మంచివారికి చాలా మంచిగా ఉంటారు. చెడ్డవారికి అయితే చెడుగా ఉంటారు. ఎవరైనా వీరికి చెడు తలపెట్టాలని చెప్పి చూస్తే మాత్రం వారికి చుక్కలు చూపిస్తారనమాట. అంటే ఎంతైతే ప్రేమగా ఉంటారో, ఎంతైతే మంచిగా ఉంటారో వీరిని ఆసరాగా తీసుకొని ఎవరైనా వీరిని మోసం చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం వారికి చుక్కలు చూపిస్తారు. ఇక వీరికి జాలి గుణం కూడా అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారండి. కాబట్టి ఎన్నో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బాధలను అనుభవించారు, కష్టాలను అనుభవించారు. ప్రతి సమస్యకు కూడా ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనాలా అనేటటువంటి విషయంలో వీరికి వీరే సాటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుండి వీరికి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య కానీ లేదంటే వీరికి ఎదురయ్యేటటువంటి పరిస్థితుల ప్రభావం వీరిని అలా మార్చిందనమాట. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కూడా గతంలో వీరు చాలా ఎక్కువగా అధికంగా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. ఇక చూడటానికి చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసు కలిగిన వారు. వీరి సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా పెద్దగా పంచుకోవడం వీరికి ఇష్టం ఉండదండి. బయటకు మాత్రం అందరితో కూడా నవ్వుతూ కనిపిస్తారు. లోపల ఎంత బాధన్నా ఉండనివ్వండి, ఎన్ని కష్టాలు ఉండనివ్వండి, పైకి మాత్రం చక్కగా చిరునవ్వుతో అందరికీ కూడా కనిపిస్తూ ఉంటారు. వీరికి అలాగే ఇష్టం అనమాట. అంటే వీరికి ఉన్నటువంటి బాధలు, సమస్యలు ఎదుటి వ్యక్తులకు పంచుకోవాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోరనమాట. నా వల్ల ఎదుటి వ్యక్తులు ఎందుకు ఇబ్బంది పడాలి, వారికి మళ్ళీ మన విషయాలు చెప్పుకొని వారిని ఎందుకు బాధ పెట్టాలనే విషయాన్ని ఎప్పుడూ కూడా వీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల విషయానికి వస్తే ప్రాణం పెట్టేస్తారండి కుటుంబం కోసం. వారి కోసం ఏదైనా చేయడానికి ప్రతి ఒక్కటి కూడా అంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాల విషయం దగ్గర నుండి వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడం కోసం వీరు ఎప్పుడూ కూడా నిరంతరం ఏదో ఒకటి ఎదుర్కొంటూ కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వారి కోసం ప్రతి ఒక్కటి కూడా ఇష్టంగా చేస్తూ ఉంటారనమాట. అయితే రేపటి రోజున మీ కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయండి. అప్పుల బాధ నుండి కూడా కొంత విముక్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా రేపటి రోజున తొలగిపోవడం చూస్తారు. అలాగే ముఖ్యంగా రేపటి రోజున కొన్ని విషయాలను అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వ్యక్తులతో అధికంగా ఎక్కువగా ప్రస్తావించడం కానీ, మాట్లాడటం కానీ, లేనిపోని విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే తెలియనటువంటి వ్యక్తులతో మీ విషయాలను చెప్పుకోవడం కానీ లేదంటే ఏదైనా కొంచెం ఎక్కువగా చనువుగా ఉండడం కూడా రేపటి రోజున మీకు అంతగా పెద్దగా కలుసుబాటుగా కనిపించడం లేదు. కాబట్టి తెలియనటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున సజావుగా సాగుతాయి. ఎలాంటి పెండింగ్ పనులు అయితే ఉండవు, ఇబ్బందులు కూడా ఉండవు. గతంలో పెట్టినటువంటి కొన్ని చిన్నపాటి పెట్టుబడుల నుండి కూడా మంచి లాభాలు అయితే గడిస్తారు. అలాగే ఆగిపోయినటువంటి కొన్ని పనులు కూడా మీకు రేపటి రోజున పూర్తవడం చూస్తారు. ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు చాలా మంచి చక్కని భవిష్యత్తు కనిపిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయండి. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కని లాభాలు వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి కానీ ఆ ఇబ్బందులు కూడా పెద్దగా మిమ్మల్ని అయితే బాధ పెట్టవు. వ్యాపారం కూడా చాలా చక్కగా నడుస్తుంది. ఉద్యోగస్తులకైతే మంచి జీవితం ఉంటుంది. ఇంకా ముందు రాబోయేటటువంటి రోజుల్లో కూడా మీకు ఏదైనా జీతాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారైతే చాలా నీతి నిజాయితీ పరులని చెప్పుకున్నాం కాబట్టి ఎవరికి కూడా వీరు మోసం చేసేటటువంటి అవకాశం అనేది అస్సలు అందిపుచ్చుకోరు. ఎవరైనా కానీ వీరిని మోసం చేస్తే ఒప్పుకోరు. అనుకున్నది సాధించలేక ఎన్నో బాధలు పడ్డారండి. ఎన్నో అవమానాలు కూడా గురయ్యారు. అయితే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారనే చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు మీరు ఎదుర్కొన్నా కూడా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే దైవానుగ్రహం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు పెద్దగా బాధపడకండి. పడినవాడు ఎప్పుడూ కూడా చెడ్డవాడు కాదు. అలాగే పడిన వారిని చూస్తే ఎగతాళి చేసిన వారు కూడా ఎప్పుడు కూడా పడకుండా అలాగే నిలుచుని స్థాయిగా ఉంటారని కూడా చెప్పలేం. కాబట్టి ఈ రోజులు ఎలా ఉంటాయి, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలనేది కాలం అనేది ప్రతి ఒక్కటి కూడా డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి. ఎవరో మిమ్మల్ని అవమానించారని కానీ లేదంటే మరెవరి దగ్గర మీరు చిన్న చూపుగా ఉంటున్నారని చెప్పి ఎప్పుడూ కూడా ఫీల్ అవ్వకండి. ఏది జరిగినా కూడా మన మంచికే జరుగుతుందని చెప్పి 1కి 2 సార్లు మీ మనసును మీరే ధైర్యం చేసుకుంటూ ధైర్యపరుచుకుంటూ ఉండండి.
అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం చక్కగా రేపటి రోజున మీరైతే ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున మీరు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చక్కగా జపించుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి ఉండకుండా చూసుకోండి. చక్కగా వీలుంటే పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజ చేసుకున్నప్పుడు ఏదైనా ఆయనకి ఇష్టమైనటువంటి తీపిని నైవేద్యంగా పెట్టడం కానీ, లేదంటే శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామిని సందర్శించుకున్నా చక్కగా మీకైతే రేపటి రోజున బాగుంటుంది. ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి. ఎలాంటి ఆటంకాలు రేపటి రోజున మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు. అలాగే శత్రువుల బాధ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట. అలాగే ఆగిపోయినటువంటి డబ్బు ఏదైనా ఉంటే అది కూడా మీ చేతికి అంది వస్తుందండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టుకొని చక్కగా స్వామిని దర్శించుకోండి. దానివల్ల పరమేశ్వర అనుగ్రహం మీకైతే పూర్తిగా లభిస్తుంది. జీవితంలో రేపటి రోజున మీకు తిరగనేది ఉండకుండా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఒక రోజు అనేది మనకు ప్రశాంతంగా గడిస్తే చాలు కదండి. అమ్మయ్య ఈరోజు చాలా చక్కగా పీస్ఫుల్గా గడిచిపోయిందని చెప్పి మనకు తెలియకుండానే మనకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకు సాయంత్రానికల్లా పీస్ఫుల్గా ఈరోజు బాగా చక్కగా గడిచిందని చెప్పి ఒక భావన మన మనసుకి ఏర్పడితే మనలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అయిపోయి మనసు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. అలాగే రేపటి రోజున మీకు పట్టుదల అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా చాలా చక్కగా పట్టుదలతో అయితే మీరు పూర్తి చేస్తారండి. చాలా అమాయకంగా బయట వ్యక్తులకు కనిపిస్తారు, కానీ ఎదుటి వ్యక్తులకు యొక్క అంచనాలను మీరు చిత్తు చేస్తారనమాట. ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మేస్తూ ఉంటారు. ఈ స్వభావాన్ని కొంచెం మార్చుకోండి. దానివల్ల కొన్ని నష్టాలను ఎదుర్కొనేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అలాగే మీకు కుళ్ళు కుతంత్రాలు అసలు ఉండవు కాబట్టి ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలని చెప్పి అనుకోకండి. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి భావన వాళ్ళది. కాబట్టి ఎవరు ఎలా ఉంటారనేది మనం చెప్పలేం. కాబట్టి మీరు అందరితో కూడా ఎక్కువగా రాసుకు పూసుకోకుండా ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు ఏ విధమైనటువంటి మాటలు వారితో పంచుకోవాలనేది జాగ్రత్తగా ఉండాలి. ఇక అందరూ బాగుండాలని చెప్పి మీరు అనుకుంటారు, కానీ ఎదుటి వ్యక్తులను అనుకోవాలి కదా. కానీ ఇక మీ యొక్క భవిష్యత్తు గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి జీవితంలో మీకు సాధించాలనేటటువంటి సంకల్పంతో భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవుతుంది. మీకున్నటువంటి కుటుంబ బరువు బాధ్యతలు కూడా కొంచెం ఎక్కువగా అయితే అధికంగా కనిపిస్తున్నాయి. దానికోసం మీరు ఇంకా మరింత ఎక్కువగా కష్టపడాలండి. అలాగే రేపటి రోజున ప్రశాంతమైనటువంటి జీవితం మీకు కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. జీవితంలో మంచి మార్పులు చూస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మాటల్లో గొప్పతనం ఉంటుంది. ఇప్పటి నుండి మీకైతే కొన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అన్నీ కూడా అనుకూలంగా ఉంటే మనం ఎందుకండి చెప్పండి. కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని రోజులు కొంచెం మనకు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలా కాకుండా ఎప్పుడూ కూడా సమభావంతో స్వీకరించే విధంగా మన మనసు అనేది దృఢంగా ఉండాలన్నమాట. ఇక రేపు మీకు కనిపిస్తే కుక్కలకు లేదంటే కోతులకు ఆహారంగా ఏదైనా దానంగా ఇవ్వండి. దానివల్ల మరింత ఎక్కువగా మీకైతే పుణ్యం వస్తుంది. అలాగే మీ జీవితంలో ఏదైనా చిన్న చిన్న దోషాలు కనుక ఉన్నట్లయితే తొలగిపోతాయి. ఇంట్లో కూడా మీకు అనుకున్నట్లుగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీకు వీలుంటే చేయండి. కుక్క అయితే సాధారణంగా అందరికీ కనిపిస్తుంది కాబట్టి ఏదైనా దానికి ఆహారంగా ఏదైనా పదార్థం పెట్టండి. ఇక అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక మీకు మీ పైన ఎవరైనా కుళ్ళు కుతంత్రాలు చేపట్టే వాళ్ళ సంఖ్య కూడా కొంచెం ఎక్కువగా పెరగబోతుంది. కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల ఇంట్లో గొడవలు పడాలని చెప్పి మీరు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఎవరో బయట వ్యక్తులు చెప్పినటువంటి మాటలు విని మీ బంధాలను కోల్పోయేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం బంధాల పట్ల కొంచెం ప్రాముఖ్యతను ఎక్కువగా పెంచుకోండి. ఎవరో చెప్పినటువంటి బయట మాటలను వినేసి ఇంట్లో వాళ్ళ మీద అరవకండి. ముఖ్యంగా రేపటి రోజున ఎస్టీ అనే అక్షరంతో పేర్లు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు ఏదైనా కొన్ని నష్టాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీళ్లతో కొంచెం జాగ్రత్తగా మెలగండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టుకోండి. మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు మిగతా రోజుల్లో అయితే చక్కగా మీకైతే బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున బయట వ్యక్తుల యొక్క మాటలు విని బంధాలను కోల్పోయేటటువంటి చెప్పుడు మాటలు వింటారు కదా కొంతమంది. అలాంటి విషయాలను మీరు పెద్దగా తలకెక్కించుకోకండి. అలాంటివి వినేసి ఇంట్లో నిరంతరం మన మంచి కోసం ఆలోచించేటటువంటి వ్యక్తులను మనం దూరం చేసుకోకూడదు. కాబట్టి మన బంధాలను మనమే కాపాడుకోవాలి. కాబట్టి బయట వ్యక్తులతో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడండి. వారికి మన కుటుంబం గురించి, మన కుటుంబంలో ఉన్నటువంటి విషయాల గురించి, అలాగే మనం చేస్తున్నటువంటి పని పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను మనం కనుక వారికి ఇచ్చినట్లయితే వారు మనకు ఇక చుక్కలు చూపించేస్తారు. అలాగే మన
ప్రతి విషయంలోనూ వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని వారి సొంత విషయంగా భావించేస్తే మనకు లేనిపోని అన్ని విషయాల యందు ఏదో ఒక విధంగా మనకైతే సలహాలు సంప్రదింపులు ఇస్తూ ఉంటారు. మనం బాగుపడితే చూస్తూ ఊరుకోని మనం సంతోషంగా ఉన్నా కూడా కొంతమంది ఓర్చుకోలేరండి. కాబట్టి అటువంటి వ్యక్తులు కూడా పైకి చెప్పుకోరు కదండి, మీరు సంతోషంగా ఉంటే మేము చూడలేము, మీరు ఆనందంగా రూపాయి సంపాదించుకుంటే మేము చూడలేకపోతున్నామని చెప్పి ఎవ్వరూ కూడా మన మొహం మీద చెప్పరు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా కడుపులో ఉంటాయి. కాబట్టి అవన్నీ దాచుకుంటారు. అది ఒక్కొక్కటిగా మన పైన ప్రయోగిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ప్రయోగాలన్నిటికీ కూడా దూరంగా ఉండండి. ఎవరు ఎలా చెప్తున్నారు, ఎవరు మంచి కోరి ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తున్నారు అనేది మనకు జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానంతో మంచిగా ఆలోచించి మన యొక్క కుటుంబాలను అలాగే మన యొక్క బంధాలను మనం నిలుపుకోవాలి. ఇక ఈ విధంగా బయట వాళ్ళతో బాగుండద్దు అని ఎవరు చెప్పరు. అందరూ కూడా బాగుండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఈ విధంగా అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి రేపటి రోజున ఉన్నాయండి. మరి తెలుసుకున్నారు కదా. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.